అందరికీ శుభోదయం. మన ఛానల్కి స్వాగతం. రాబోయే సంవత్సరం 2025 కన్యా రాశి వారికి జరగబోయేది ఇదే. పూర్తి సమాచారం మీకోసం అందించబోతున్నాం ఈ వీడియోలో. తెలుసుకోవాలి అనుకునేవారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోలు ఎన్నో రాబోతున్నాయి. వాటిల్లో కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీ జాతకాల మీద ఉండేటటువంటి ప్రభావాల్ని తెలుసుకోగోరిన వారు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. 2025 జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు ఈ 3 రోజుల్లో మీరు మొదలు పెట్టుకోవటం మీకు శుభదాయకంగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ రాశి నుంచే శనిదేవుడు 6వ స్థానం నుంచే 7వ స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కన్యా రాశి వారు పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ వ్యక్తిగత జీవితం ఇదివరకటి కన్నా చాలా మెరుగవుతుంది. మరోవైపు గురుడు 9వ స్థానంలో ఉండడం వల్ల మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. మార్చి, జూలై నెలలు మినహా ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ 2 మాసాలు మీరు దేనికోసం ఎదురు చూడవద్దు. ఎందుకంటే ఫలితాలు అంతగా బాలేదు మార్చి, జూలై మాసాలలో. అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు కూడా చేయాలి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఆరోగ్యపరంగా ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి, ఎలాంటి శుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి నుంచి గురుడు కొత్త ఏడాదిలో 9, 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కన్యా రాశి వారు కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంది. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. మే తరువాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా పెట్టిన పెట్టుబడులు లాభాల బాటలోనే సాగుతాయి. మీకు కన్యా రాశి వారికి వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కన్యా రాశి వారికి వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. గురుడు, శని అనుకూల స్థానాలలో ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుంచే మద్దతు లభిస్తుంది. కేతువు ఇదే రాశిలో, రాహువు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు కూడా. కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? కొత్త ఏడాదిలో కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉంటే మీ కోరికలన్నీ 2025 సంవత్సరంలో తప్పక నెరవేరుతాయి. కన్యా రాశి వారికి ప్రేమ జీవితం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కన్యా రాశి వారు
సంబంధాలలో చాలా ఓపికగా ఉండాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. రిలేషన్షిప్ పట్ల అధిక భద్రత అవసరం. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు, పెట్టాలి కూడా. అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు. రొమాన్స్ మీ జీవితంలో చాలా అవసరం. మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం కూడా మీకు చాలా అవసరం. మార్చి తర్వాత శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించిన తరువాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. మీ భాగస్వామితో అపార్థాలు పెరగటం ప్రారంభమవుతుంది. అనుమానాలకి, అపార్థాలకి తావివ్వకుండా మీరు వ్యవహారాన్ని నొప్పింపక తానొవ్వక అన్నట్టు చక్కబెట్టుకు రావాలి. అనవసరమైనటువంటి పక్కవాడి విషయాల్లో, థర్డ్ పర్సన్స్ విషయాల్లో మీరు కలగ చేసుకోకూడదు. అనవసరమైన వాళ్ళకి మీ జీవితంలో అధిక ప్రాధాన్యతనిచ్చే మీ భాగస్వామితో మీరు అపార్థాలు పెరిగేలా చేసుకోవద్దు. మీ రిలేషన్షిప్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. పక్క వాళ్ళ విషయాల్లో కలగ చేసుకొని లేని తలనొప్పులు కొని తెచ్చుకోవద్దు. అయితే మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయటానికి గురుగ్రహం సహాయపడుతోంది. వివాహం అయిన వాళ్ళు వైవాహిక జీవిత పరంగా మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్గా ఉంటూ వారితో సమయం గడుపుతూ వారితో చాలా క్లోజ్గా వ్యవహరించండి. వాడిని తీసుకుని బయటికి వెళ్ళి రావటం, వాడితో సరదాగా ముచ్చటించటం, వాడికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం, ఆనందంగా కలిసి కూర్చుని భోంచేయటం, కబుర్లు చెప్పుకోవటం, మీ ఇష్టాలు ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవటం లాంటివి చేయండి. అందువల్ల మీ వైవాహిక బంధం ఇంకా బలోపేతంగా మారుతుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవటంలో విజయం సాధిస్తారు. ఇప్పటి వరకు బ్యాచిలర్స్గా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల జీవితంలో ఊహించని మార్పులు వచ్చి కొత్త రిలేషన్షిప్లతో కళకళలాడతారు. కాకపోతే ఆ రిలేషన్షిప్స్లో తొందరపాటు కాకుండా ఆలోచన ధోరణితో వ్యవహరించే మీరు మంచిగా మీ రిలేషన్ని నిలబెట్టుకోవటం కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. కన్యా రాశి వారికి విద్యారంగం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కన్యా రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కావు. చదువు పరంగా మీరు అత్యున్నత స్థానాలకి ఎదిగే సూచనలున్నాయి. గురుడి ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుంచే మే మధ్య వరకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకునే, అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే మీ కోరికలు నెరవేరిపోబోతున్నాయి. మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలను సాధిస్తారు. మీరు ఎంత మేరకు కష్టపడతారో మీ జాతకం మీకు అంత ఫలితాన్ని చూపిస్తుంది. ఆ సమయంలో ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు బాగా మెరుగుపడతాయి ఇదివరకటి కన్నా కూడా. కన్యా రాశి వారికి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కన్యా రాశి వారు చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేరు. మన జీవితంలో మనం కష్టపడేదే, మన జీవితంలో మనం ఏదైనా సాధించేదే మన కుటుంబం కోసం, మన అనేవాళ్ళ కోసం, మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనుకునే పర్సన్స్ కోసం. వాళ్ళకి మనం ఖచ్చితంగా సమయాన్ని వెచ్చించాలి. వాళ్ళతో మనం ఆనందంగా గడపాలి. కానీ మీరు ఆ సమయాన్నే వారికి ఇవ్వలేరు. ఇందువల్ల మీ కుటుంబంలో డిస్టర్బెన్సెస్ రావచ్చు. అలా రానివ్వకుండా మీరు వారితో ఎక్కువ సమయం గడిపితే కనుక, మీరు వారితో సంతోషంగా ఉంటే కనుక మీ కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సమాజంలో మీ గౌరవం ఎంత పెరుగుతూ ఉన్నా మీ వైవాహిక జీవితంలో డిస్టర్బెన్సెస్ రావచ్చు. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ క్లోజ్గా, అన్యోన్యంగా, ఎలాంటి రహస్యాలు లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా ఉండటం మంచిదే. అందువల్ల మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది.
శని 7వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రాహు 6వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. గురుడు 5వ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు చాలా శుభవార్తల్ని వినబోతున్నారు. ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపుతూ ఉండాలి. వ్యాయామం చేయటం, హెల్దీ హ్యాబిట్స్ అలవర్చుకోవటం, వ్యసనాలకి దూరంగా ఉండటం, మానసిక ఒత్తిళ్ళకి దూరంగా ఉండటం మీకు చాలా అవసరం. అధిక ఆలోచన చేసినా కూడా మీకు ప్రెషర్స్ లాంటివి పెరుగుతాయి. కాబట్టి మీరు వాటికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. శని 6వ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీరు శారీరకంగా మరింత బలంగా ఉండాలి. ఆ తర్వాత ఈ అనారోగ్య సమస్యల నుండి మీరు వీటిని ఎదుర్కోవాలన్నా బలంగా ఉండాలి. మీరు ఇది ముందే తెలుసుకోవటం వల్ల హెల్త్ పరంగా జాగ్రత్త పడితే మీరు మరింత బలంగా మారతారు. మరొక వైపు శని 7వ స్థానంలో ప్రవేశించిన తరువాత మరింత ఆందోళన పెరుగుతుంది మీకు. రాహువు కేతువు ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండడం అవసరమో, ఎక్కడెక్కడైతే మీరు మానసికమైనటువంటి పరిస్థితుల్ని స్ట్రాంగ్ చేసుకోవాలో, అది ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వైవాహిక పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీరు అధిక శ్రద్ధ వాటి మీద పెట్టడం చాలా అవసరం. రాహువు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి హెల్త్ పరంగా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొత్తం మీద ఇది కన్యా రాశి వారికి 2025 సంవత్సరంలో రాబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవే. దీనిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన చోట జాగ్రత్తగా ఉంటూ, ఆనందంగా ఉండాల్సిన చోట ఆనందాల్ని ఇంకా పెంచుకుంటూ మీరు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో పూర్తి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.